సో ఇవాళ నేను అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్ అయినటువంటి యూజ్‌రెఫ్ గురించి డిస్కస్ చేయబోతున్నానండి. గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీవన్. సో అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి యాక్చువల్‌గా కంట్రోల్డ్ కాంపోనెంట్ అయినటువంటి యూజ్ స్టేట్ గురించి నా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళుంటే గనుక నా ప్రీవియస్ వీడియోలోకి వెళ్లి చూడండి. ఓకే. సో అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్ అంటే ఏంటంటే అక్కడ మనకి యూజ్ స్టేట్ అనే హుక్ యూజ్ చేస్తాం కంట్రోల్డ్‌లో. అక్కడ స్టేట్ వేరియబుల్, స్టేట్ ఫంక్షన్స్ మొత్తం ఫార్మ్‌ని మొత్తం కంట్రోల్ చేస్తాయి. కానీ ఇక్కడ ఏది కంట్రోల్ చేస్తుందంటే డామ్ అండి. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కంట్రోల్ చేస్తుందన్నమాట. నాట్ రియాక్ట్ స్టేట్. రియాక్ట్ స్టేట్ కాదు. అక్కడ రియాక్ట్ స్టేట్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ కంట్రోల్డ్ కాంపోనెంట్ అయినటువంటి యూజ్ స్టేట్‌లో. బట్ ఇక్కడ ఏది కంట్రోల్ చేస్తుందంటే డామ్ కంట్రోల్ చేస్తుంది. అండ్ అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్‌లో మనం కోడ్ రాయాలి. ఒక ఫార్మ్‌ని డిజైన్ చేయాలంటే మనం యూజ్ చేసేటువంటి హుక్ నేమ్ వచ్చేసి యూజ్‌రెఫ్ హుక్ అన్నమాట. సో ఈ కోడ్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యూజ్ స్టేట్ హుక్‌కి, యూజ్‌రెఫ్ హుక్‌కి ఇక్కడ మీకు డిఫరెన్స్ కూడా నీట్‌గా అర్థమవుతుంది. సో ఇది అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్ యొక్క కోడ్. నేను ఆల్రెడీ కోడ్ టైప్ చేసి పెట్టానండి. సో ఈ కోడ్ నేను మొత్తం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సేమ్ కంట్రోల్డ్ ఎలా అయితే చెప్పానో అన్‌కంట్రోల్డ్ కూడా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్ సేమ్ ప్రాసెస్సే అండి. అదే ప్రాసెస్‌లోనే రన్ చేస్తామనమాట. ఫస్ట్ ఏం చేస్తాము, ఒక ఫోల్డర్ అయినటువంటి అన్‌కంట్రోల్డ్‌ని కానీ మీ ఇష్టం ఏదో ఒక ఫోల్డర్‌ని మీరు క్రియేట్ చేసుకోండి వీఎస్ కోడ్‌లో. వీఎస్ కోడ్‌లో క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే టెర్మినల్‌లోకెళ్ళేసి సో ఇక్కడ ఎన్‌పిఎక్స్ స్పేస్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేసి మయాప్ అనే ఒక ఫోల్డర్ తీసుకున్నాను. సో నీకు ఈ రియాక్ట్ యాప్ అనేది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ కదా, ఇందులో ఉన్న జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని కూడా మయాప్ అనేటువంటి ఫోల్డర్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది మయాప్ ఫోల్డర్లు. ఇందులో అన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఓకే. అండ్ నోడ్ మాడ్యూల్స్ ఎవ్రీథింగ్ ఇందులోనే ఉంటాయి మనకి. సో ఇక్కడ ఎస్ఆర్సి మీరు చూసారంటే ఇందులో యాప్ డాట్ జేఎస్ ఉంటుంది. ఈ యాప్ డాట్ జేఎస్లో ఏ కోడ్ అయితే ఉందో అంతా డిలీట్ చేసి నేను చెప్పినటువంటి కోడ్ని టైప్ చేయండి. సో ఇదే నేను చెప్పినటువంటి కోడ్ అన్నమాట. సో ఈ కోడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ యాప్.js లో నేను అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్ అయినటువంటి యూజ్‌రెఫ్ అనేటువంటి హుక్‌ని యూజ్ చేసి నేను ఫార్మ్‌ని డిజైన్ చేశాను. సో ఈ యూజ్‌రెఫ్ అనే హుక్ కూడా రియాక్ట్ లోనే ఉంటుందండి. సేమ్ యూజ్ స్టేట్ అండ్ యూజ్‌రెఫ్ 2 హుక్కులు కూడా రియాక్ట్ అనే జావా స్క్రిప్ట్ లైబ్రరీలోనే ఉంటాయి. ఇది మీరు ఎప్పుడైతే ఎన్‌పిఎక్స్ అనేటువంటి కమాండ్ ద్వారా రియాక్ట్ యాప్‌ని మీరు క్రియేట్ చేస్తారో అప్పుడు ఈ రియాక్ట్ అనేటువంటి లైబ్రరీ కూడా ఇన్‌స్టాల్ అయిపోతుంది. అందులోనే యూజ్‌రెఫ్ ఉంటుంది. మీకు అది కూడా ఇక్కడ మనకి ఇంపోర్ట్ అయ్యి మీకు కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ నేమ్ ఏంటంటే అన్‌కంట్రోల్డ్ ఫార్మ్ అన్నమాట. ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. మీ ఇష్టం ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఈ ఫంక్షన్‌లో నేను యూజ్‌రెఫ్ అనేటువంటి హుక్‌ని డిఫైన్ చేస్తున్నాను. సో అక్కడ మీకు యూజ్ స్టేట్‌లో ఎలా అంటే అదొక అరేని రిటర్న్ చేస్తుందన్నమాట. అరేలో 2 వాల్యూస్ ఉంటాయి. స్టేట్ వేరియబుల్, స్టేట్ ఫంక్షన్ అని. కానీ యూజ్‌రెఫ్‌లో మనకి ఇక్కడ స్టేట్ వేరియబుల్, స్టేట్ ఫంక్షన్ ఏముండదు. ఒక రెఫరెన్స్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. ఆ రెఫరెన్స్ వేరియబులే నేమ్ రెఫ్ అన్నమాట. రెఫరెన్స్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. స్టేట్ వేరియబుల్, స్టేట్ ఫంక్షన్ ఇక్కడ మనకు ఉండవన్నమాట. ఓకేనా. సో ఈ హ్యాండిల్ సబ్మిట్ అనేది నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ రిటర్న్ కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అన్‌కంట్రోల్డ్ ఫార్మ్ అనేటువంటి ఫంక్షన్ ఆల్వేస్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక జేఎస్ఎక్స్ కోడ్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇదంతా ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జేఎస్ఎక్స్ కోడ్ అనమాట. ఈ జేఎస్ఎక్స్ కోడ్ అంటే ఏంటంటే ఎక్స్టెన్షన్ టు జావా స్క్రిప్ట్ కోడ్ అనమాట. సో అంతా హెచ్టిఎంఎల్ లాగానే ఉంటుంది కానీ ఇది హెచ్టిఎంఎల్ కోడ్ అయితే కాదు. సో మీరు అన్ని ట్యాగ్స్ యాక్చువల్గా మనము రియాక్ట్ లేనప్పుడు హెచ్టిఎంఎల్లో అన్ని ట్యాగ్స్ క్రియేట్ చేసుకుని స్టాటిక్ ఫామ్ ని డిజైన్ చేస్తాం. దానికి ఒక ఫంక్షనాలిటీ ఇవ్వాలంటే ప్లెయిన్ జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం. కానీ రియాక్ట్ లో ఎట్లా అంటే ప్రతి ఎలిమెంట్ ని కూడా జావా స్క్రిప్ట్ ఫైల్లోనే మనం చెప్పేస్తాం అనమాట. జావా స్క్రిప్ట్ ఫైల్లో రిటర్న్ అనేటువంటి ఫంక్షన్ లో రాస్తాం. ఎవ్రీ ఎలిమెంట్, ఎవ్రీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, అది ఇన్పుట్ అవ్వచ్చు, బటన్ అవ్వచ్చు, రేడియో బటన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఎవ్రీథింగ్ మనం ఎందులో రాస్తామంటే మనము ఈ రిటర్న్ అనేటువంటి ఫంక్షన్ లోనే రాస్తాం. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకున్నాను, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్. అండ్ మీకు యూజ్ స్టేట్ యూజ్ చేసి నేను చెప్పినప్పుడైతే అక్కడైతే వాల్యూని మీరు ఏం చేస్తారంటే
అక్కడ వాల్యూ ఈక్వల్స్ టు నేమ్ అని ఇచ్చింటారు ఆ యూజ్ స్టేట్. కానీ ఇక్కడ నేము, సెట్ నేము అంటే ఒక స్టేట్ వేరియబుల్, స్టేట్ ఫంక్షన్ ఇక్కడ మనకు లేదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా కానీ రెఫరెన్స్ వేరియబుల్ తోనే చెప్పాలి. సో రెఫరెన్స్ వేరియబుల్ ఏముంది మనకి ఇక్కడ, నేమ్ రెఫ్. సో ఈ రెఫరెన్స్ వేరియబుల్ ద్వారానే మనకు కంటెంట్ మొత్తం మనకి టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ అయ్యేది తీసుకోవడము ఇదంతా కూడా నేమ్ రెఫ్ ద్వారానే తీసుకుంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే బటన్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అన్నాను. ఎప్పుడైతే సబ్మిట్ బటన్ నేను క్లిక్ చేస్తానో అప్పుడు హ్యాండిల్ సబ్మిట్ అనే ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. సో హ్యాండిల్ సబ్మిట్ యొక్క బాడీ ఏమని రాస్తావు ఇక్కడ, హ్యాండిల్ సబ్మిట్ అనేసి అలర్ట్ బాక్స్ లో సబ్మిటెడ్ నేమ్. అక్కడ మీరు యూజ్ స్టేట్ ఫంక్షన్ యూజ్ చేసి మీరు హ్యాండిల్ సబ్మిట్ ఎలా రాస్తారంటే ఇక్కడ సబ్మిటెడ్ నేమ్ అని నేమ్ ని డిస్ప్లే చేసింటారు. నేమ్ అనే వేరియబుల్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తే అందులో ఉన్న వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ ఎలా అంటే నేమ్ అనేటువంటి స్టేట్ వేరియబుల్ లేదు కదా, ఏముంది మనకి రెఫరెన్స్ వేరియబుల్ ఉంది. కాబట్టి నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అంటే కరెంట్ అంటే ప్రెసెంట్ యాక్టివ్ గా నువ్వు టెక్స్ట్ బాక్స్ లో ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తావో ఆ వాల్యూవే ఇక్కడ నేమ్ రెఫ్ కరెంట్ డాట్ వాల్యూలో నీకు డిస్ప్లే అయ్యి అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో అదే ఈ కోడ్ మొత్తం ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ నేను ఒకే ఒక టెక్స్ట్ బాక్స్ ఒక సబ్మిట్ బటన్ తీసుకున్నాను. మీరు ఇలా కావాలంటే ఎన్ని HTML ఎలిమెంట్స్ అయినా కానీ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. దీన్ని ఇప్పుడు రన్ చేయాలా, ఈ కోడ్ని రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తాం, టెర్మినల్లోకి వెళ్తాం. మనము టెర్మినల్లోకి వెళ్ళేసి మయాప్ అనే పాత్రలోకి ఎంటర్ అవుతాం. ఓకే. సిడి మయాప్ అంటే మయాప్ అనే పాత్రలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఏం చేస్తామంటే మనం npm సో అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ యూజ్ చేసి ఒక ఫామ్ ని డిజైన్ చేస్తాం కదా, ఆ ఫామ్ ఇప్పుడు మనకు అవుట్పుట్ గా చూపిస్తుంది. సో ఎర్రర్స్ చూపిస్తాము, చూద్దాం ఆ ఎర్రర్స్ ఏంటో చెక్ చేద్దాం. సో ఇక్కడ రిటర్న్ క్లోజ్ చేయలేదు, ఇక్కడ ఓపెన్ చేస్తాను, ఇక్కడ క్లోజ్ చేయలేదు రిటర్న్. ఇది ఫంక్షన్ క్లోజ్. సేవ్ చేస్తున్నాను. సో అగైన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. npm స్టార్ట్. చూడండి వచ్చేసింది. సో అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో ఏదైతే నువ్వు కోడ్ ఎంటర్ చేస్తావో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి గాయత్రి నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నీకు అలర్ట్ బాక్స్ లో ఆ సబ్మిటెడ్ నేమ్ గాయత్రి అనే మెసేజ్ వస్తుంది. ఇది అన్కంట్రోల్డ్ ఫామ్ కాంపోనెంట్ అయినటువంటి యూజ్ రెఫ్ యూజ్ చేసి ఫామ్ ని ఎలా క్రియేట్ చేసాము అనేసి. ఓకే. థ్యాంక్ యూ.